దళితులని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని దళితుల రక్షిత సమితి అధ్యక్షురాలు సీమకుర్తి సురేఖ పేర్కొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ సాంబమూర్తి నగర్ 7 హిల్స్ రోడ్లో దళితుల రక్షిత సమితి ఆధ్వర్యంలో వరల్డ్ ఎర్త్ డేని పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. దళితుల రక్షిత సమితి అధ్యక్షురాలు సీమకుర్తి సురేఖ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థ వైద్యాధికారి డాక్టర్ పృథ్వీచరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ పృథ్వీచరణ్ దళితుల రక్షిత సమితి అధ్యక్షురాలు సీమకుర్తి సురేఖ మాట్లాడుతూ వరల్డ్ ఎర్త్ డే థీమ్ ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ లో భాగంగా ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ను నియంత్రణ చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. కార్యక్రమంలో జేఎన్టీయూ ప్రొఫెసర్ డాక్టర్ అలపాటి శ్రీనివాస్, దళితుల రక్షిత సమితి సెక్రటరీ నరసింహరావు, ట్రెజరర్ సీమకుర్తి మురళి, సభ్యులు బాబీ, రామ్గోపాల్, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. దళితుల రక్షిత సమితి వారి ఆధ్వర్యంలో ఈరోజు 7 హిల్స్ రోడ్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. స్థానికులు దళితుల రక్షిత సమితి మెంబర్స్ అందరూ కలిపి ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, భూమి మీద ఎన్నడూ లేని గత కొన్ని వేల సంవత్సరాల్లో ఎన్నడూ లేనటువంటి విధంగా మనకి కార్బన్ లెవెల్స్ అత్యంత వేగంగా మనం మళ్ళీ తీర్చిదిద్దుకోలేనట్లు విధంగా మానవుడు కార్బన్ లెవెల్స్ని మన డెవలప్మెంట్ పేరుతోటి పెంచడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు మన పర్యావరణ పరిరక్షణ అనేది మన ప్రాథమిక బాధ్యత అని గుర్తించి మొక్కలు నాటడం, అలాగే మన పంచభూతాలను రక్షించుకునేటటువంటి కార్యక్రమాలు చేపట్టినట్లయితే మనం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా కూడా రేపన్న రోజుని మనం భూమి మీద మనుగడ మానవులే కాకుండా ప్రతి ఏ జీవికి కూడా మనుగడ లేకుండా మనుగడ ప్రశ్నార్థకంగా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే, మన పంచభూతాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనుషులుగా మనందరి ప్రాథమిక బాధ్యతగా గుర్తించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇది ఎలక్షన్ మూమెంట్ కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రాన్స్పరెన్సీ ఉన్న వ్యక్తులను ఎన్నుకున్నట్లయితే పర్యావరణం కూడా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఎలక్షన్ డేని ఇంట్లో కూర్చోకుండా, చదువుకునే వాళ్ళే ముఖ్యంగా ఎలక్షన్ డేకి ముందుకు రావట్లేదు, ముందుకు వచ్చి ట్రాన్స్పరెన్సీ ఉన్న వ్యక్తుల ప్రలోభాలకు లొంగకుండా ఎన్నుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను మనకున్న నీడ్స్ని బట్టి, అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మనం అది ఫాలో అయ్యే అవకాశాలు తక్కువ ఉన్నాయి. కారణం ఏంటంటే, ఏదన్నా సరే మనం పర్మనెంట్ స్ట్రక్చర్స్కి బాగా అలవాటు పడిపోయాం. దానికి సంబంధించి కాంక్రీట్ స్ట్రక్చర్స్కి బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. సో అర్బనైజేషన్ వచ్చేసరికి మనకి ఈ కాంక్రీట్ కన్స్ట్రక్షన్స్ బాగా ఎక్కువ అవడం వల్ల హీట్ టోల్స్ బాగా పెరగడం, అదేవిధంగా ఓవరాల్గా ఈ మనకి టెంపరేచర్ బాగా ఎక్కువ. అంటే లాస్ట్ 1 వీక్ నుంచి కూడా మనకి పైనుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటూ ఉంటే ఈ ఇయర్ మనకి ఈ మంత్, నెక్స్ట్ మంత్ కూడా చాలా హై టెంపరేచర్స్ రికార్డ్ అయ్యే అవకాశం బాగా ఎక్కువ ఉంది. అంటే గడిచిన 2-3 సంవత్సరాల కన్నా ఈ 2 months కూడా మనకి ఈ టెంపరేచర్స్ బాగా ఎక్కువ రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. సో దీనంతటికీ కూడా కారణం ఏంటంటే, మనకున్న రిక్వైర్మెంట్స్కి అనుకూలంగా ఉన్న చెట్లను నరికేయడం, ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ప్లాంటేషన్స్ అనే కార్యక్రమాలు కూడా చేసే అవకాశాలు లేకపోవడం కూడా. సో ఫస్ట్ ఉన్న చెట్లని రక్షించుకోవడం అండ్ రెగ్యులర్గా కనీసం ఒక 2 months 3 months ఇస్తారన్న ప్రతి వాళ్ళు కూడా ఈ ప్లాంటేషన్ కార్యక్రమం లాంటివి పెడితే కనుక ఎంతో కొంత మనం ఈ ఎర్త్ యొక్క మనుగడకు మనం వేల జీవరాశులు ఎక్స్టింక్ట్ అయిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి పర్యావరణానికి భూమి మీద జరుగుతున్నటువంటి ఈ వినాశనం ఏదైతే ఉందో ఇది ఇర్రిపేరబుల్ అండ్ ఇర్రివోకబుల్. మరలా దాన్ని పునరుద్ధరించుకునే పరిస్థితులు అనేవి ఉండవు. సో ఈ పరిస్థితుల్లో క్యుములేటివ్ ఎఫెక్ట్ అంటే పెరుగుతున్న ఉష్ణోగ్రతను మరలా వెనక్కి బ్యాక్కి తీసుకురావడం అనేది, నాశనం అయిపోయిన పర్యావరణాన్ని మరలా వెనక్కి తీసుకురావడం అనేది సాధ్యం కాదనే విషయాన్ని కూడా మనకి శాస్త్రవేత్తలు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయం చాలా ఆందోళనకరం. దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ మరి ఈ విషయాన్ని అంత తీవ్రతగా తీసుకోవడం లేదు. కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు ఈ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా రాజకీయ పార్టీలని, ప్రభుత్వాన్ని కూడా అభ్యర్థించడం జరుగుతుంది. మరి పర్యావరణ అజెండాతోటి రాజకీయ పార్టీలు అట్లానే ప్రభుత్వాలు కూడా ఒక పర్యావరణ అజెండాతోటి మరి ఈ వినాశనాన్ని నిలుపుదల చేయడానికి, అడ్డుకోవడానికి సస్టైనబుల్ డెవలప్మెంట్ స్ట్రాటజీ తోటి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రజలు కూడా పర్యావరణానికి అనుకూలమైన నిర్ణయాలు చేసేటటువంటి రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు ఓటు వేయవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.